RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం మంత్రి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జామెట్రీ బాక్సులు, ప్యాడ్లు, బ్యాగ్లు దయచేసి గట్టిగా చప్పట్లతోటి మీ హర్షాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా. స్వాతి బ్యాగ్ థ్యాంక్స్ చెప్పండి నాన్న ఎమ్మెల్యే గారికి, సతీష్ రెడ్డి గారికి, వేదికమైన ఉన్న పెద్దలందరికీ కూడా. ఈ అమ్మాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్. విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్స్ పెట్టడానికి పరీక్ష పేపర్లను ప్రింట్ తీయడానికి ప్రింటర్ ప్రాబ్లం ఉన్నది. అది కూడా ఎవరైనా దాతలు సహకరిస్తే సంతోషాలు విద్యార్థులని సన్మానం చేయాల్సిందిగా మిగతా పెద్దలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతాను. గట్టిగా చప్పట్లతోటి దాతృత్వాన్ని చెప్పుకుని చంద్రుడితో నోము పోగులాగా మన ఎమ్మెల్యే గారికి చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుతాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మాయికి చూపించండి. అందరికీ నమస్కారం. నా పేరు జమ్ముల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్. ఈ సంస్థ స్థాపించి ఇంచుమించు 5 ఏళ్ల సమయం అవుతుంది. గత 4-5 ఏళ్ల నుంచి నిరుపేదల కోసం, అదేవిధంగా యువత కోసం, సర్కార్ బడులో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు మా ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సర్కార్ బడులో ఉన్నటువంటి పిల్లల ప్రతిభను గుర్తించాలని, వాళ్లకు మౌలిక వసతులు కల్పించి భవిష్యత్తులో వాళ్లకు తోడుగా అండగా నిలవాలని ఈరోజు మంతటి గ్రామంలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్టు విద్యార్థులకు చేతన కల్పించాలని, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపడానికి, భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఎంచుకున్నా మేము అండగా నిలబెడతామని వాళ్ళకి ఈరోజు వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా సర్కార్ బడుల్లో చదువుతున్నటువంటి పిల్లలను, వాళ్ళను ఎంతో కొంచెం ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఉంటాయి. మా ఫౌండేషన్ ద్వారా వారికి చేయూతనిచ్చి ఏదో రకంగా వాళ్ళని ఆదుకొని భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మా ఫౌండేషన్ ఉంటుందని గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఎన్నో స్కూళ్ళకు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేవిధంగా మేము సహాయం చేయడమే కాదు, ఈ సహాయాన్ని ఉపయోగించుకొని విద్యార్థులందరూ కూడా ముందు భవిష్యత్తులో మంచిగా రాణించాలని, అన్ని విధాలుగా ముందుకు పోవాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.